ఈ వీడియోలో ఒక బ్యారిగేట్ ఉంది రోడ్డు మధ్యలో చూడండి. అది రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉంది. వాహనదారులందరూ పక్క నుంచి ఎళ్తున్నారు. కానీ ఎవరు దాన్ని తీద్దామని మాత్రం ఎవరికీ లేదు. అయితే ఇది గొల్లపూడండి ఊరు. మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ ఎళ్ళేటప్పుడు మధ్యలో ఉండిద్ది. ఇది నేషనల్ హైవే. చాలా స్పీడ్‌గా ఎళ్తుంటాయి వెహికల్స్. ఇక్కడ ఎక్కడా గూడా సేఫ్టీ సరిగ్గా పాటించట్లేదు. మన ఫారెన్‌లాగా రోడ్లు కట్టుకున్నప్పుడు, బిల్డింగులు కట్టుకున్నప్పుడు వాళ్ళెలా సేఫ్టీ ప్రొసీజర్స్ ఫాలో అవుతారో మనం అలాగే ఫాలో అవ్వాలి. ఎవడో రాంగ్ రూట్‌లో ఎళ్ళకూడదు చూడండి. అయితే ఇప్పుడు ఈ బ్యారికేడ్ ఎందుకు పడిపోయిందంటే మెయిన్ కారణం ఇక్కడ ఎవరు లేకపోవడం, అలసత్వం వల్ల కాదండి. ఇది లైట్ వెయిట్ ఉండడం వల్ల పడిపోయింది. లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎందుకు పడిపోతున్నాయి అంటే ఇంతకుముందు ఇది గవర్నమెంటోళ్ళు తయారు చేసేవాళ్ళు 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడేంటంటే ప్రైవేట్ వోళ్ళేంటంటే మేము మధ్యలో యాడ్ యేసుకుంటాం అని చెప్పి స్పాన్సర్‌షిప్ ఇస్తున్నారు ఫ్రీగా గవర్నమెంట్‌కి. ఏం చేస్తున్నారంటే 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు తయారు చేసేస్తున్నారు ఇవి. ఒకప్పుడు 100 కేజీలు ఉండేవి ఒక్కోటి. ఆ గాలికి కూడా పడకుండా ఉండేయి. కానీ ఇప్పుడేంటంటే వీళ్ళు కాస్ట్ కటింగ్ గదా! ఏదో బిల్డప్ కోసం ఆ పబ్లిసిటీ వస్తే చాలు గదా! అని జెప్పి తక్కువ రేట్‌లో తయారు చేసి ఇచ్చేస్తున్నారు. చూడండి ఆ ఒకే కలిసి కదులుతుంది. దాన్ని ఇలా పెడతం వల్ల పెద్ద బస్సులో స్పీడ్‌గెళ్ళినప్పుడు, ఇంకోటెళ్ళినప్పుడు పడిపోతున్నాయి. పడిపోయింది నైట్ టైమ్ ఏమవుతది? ఆ కారోడు సరిగ్గా కనిపియక వాడు ఎక్కిచ్చేయొచ్చు కారు దాని మీదకి. ఎంత పెద్ద డ్యామేజ్ అవుతది. ఎంతో మంది చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి ఎక్కి యాక్సిడెంట్‌లు వాళ్ళు డివైడర్ గుద్దుకొని అవతలకి పడో, లేదా ఎదురు కారు మీద జారుకుంట ఎళ్ళిపోయో ఇలా జరగొచ్చు. సో, గవర్నమెంట్ వారు కూడా దీని మీద దృష్టి తీ తీ దృష్టి సారించాలి. దాంతో పాటు ప్రజలు గూడా ఇలా వెళ్తన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్ళి, అక్కడ ఏం అడ్డం ఉన్నాయి మనకు రోడ్‌లో, దీనివల్ల మనకు నష్టం ఏంటి అనేది కూడా చూసుకోవాలి. రోడ్ అనేది మనం ఇంటికి డెస్టినేషన్ జాగ్రత్తగా ఎళ్ళడానికి తప్ప స్పీడ్‌గా ఎళ్ళిపోయి పరలోకాన్ని చేరడానికి కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఊరనే నేను ఒక చేత్తో టంటనే కదిలిపోతున్నాయి. ఇది ఆల్రెడీ ఇరిగి పక్కన పడుంది. ఇంత లైట్ వెయిట్‌తో తయారు చేస్తున్నారు ఇవి. జాగ్రత్తగా